తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాత్రిపూట్ల దొంగతనాలు చేసే 7 మంది దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 501 గ్రాముల బంగారు ఆభరణాలు, 2116 వెండి వస్తువులు, ఒక కారు, ఒక ఆటో, ఒక స్కూటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు వెల్లడించారు. ఓకే సో అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి జిల్లా పోలీసు మరొక 5 ఈ హెచ్బి అఫెన్సెస్ చేసే గ్యాంగ్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ముత్తాల తరుణ్, వీళ్ళందరూ కూడా 5 మంది గ్యాంగ్. సో దీంట్లో ప్రధానంగా ముత్తాల తరుణ్, అక్కుర్తి నవీన్, జగదీష్, విఘ్నేష్ రెడ్డి అండ్ పెంచలయ్య, ఈ 5 కూడా వీళ్ళంతా ఒక గ్యాంగ్ లాగా అయ్యి ఈ హౌసెస్లో ఎక్కడైతే లాక్డ్ హౌసెస్ ఉంటాయో లేకపోతే సింగిల్ ఉమెన్ హౌసెస్ ఉంటాయో మార్నింగ్ అంతా రెక్కీ చేసుకొని నైట్ టైము హౌస్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి ఈ థెఫ్ట్ చేస్తుంటారు. సో బేసికలీ హౌస్ బ్రేకింగ్ అఫెన్స్ చేసేటువంటి గ్యాంగ్. సో వీళ్ళందరినీ కూడా ఈరోజు మా క్రైమ్ పార్టీ ప్లస్ చంద్రగిరి పోలీసు వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళని విచారించగా ప్రాథమికంగా మనకు వీళ్ళందరూ కూడా దాదాపు 11 కేసెస్లో, అంటే 6 పోలీస్ స్టేషన్ లిమిట్స్కి సంబంధించిన 11 కేసెస్లో వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నట్టు, అంటే అఫెన్సెస్ చేసినట్టు మనకు తెలుస్తుందన్నమాట. దీంట్లో ప్రధానంగా తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఒక 4 కేసులు, అలిపిరిలో ఒక 3 కేసులు, అట్లాగే బాక్రాపేట, తర్వాత కాళహస్తి టౌన్, ఇట్లా మొత్తం 6 పోలీస్ స్టేషన్స్లో కూడా వీళ్ళు అఫెన్సెస్ చేశారు. సో ఈరోజు మనం వాళ్ళ నుంచి ఈ 11 కేసెస్ సంబంధించి 501 గ్రాము 501 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, అట్లాగే 2116 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్, దెన్ వాళ్ళ నుంచి ఒక ఆటో, ఒక కారు, దెన్ ఇంకొక వెహికల్ కూడా వాళ్ళ నుంచి ఆటో, కారు అండ్ స్కూటీ, సుజుకి యాక్సెస్ స్కూటీ. సో ఇవి కూడా మనం వాళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది. సో ఇవంతా కూడా ప్రాపర్టీ అంతా కూడా చూస్తే అందాజుగా దాదాపు 35 లక్షల రూపాయలు సంబంధించిన నగదు కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు. అంటే నగదు రూపాయలు 35 లక్షలు, ప్రధానంగా బంగారం, వెండి, వెహికల్స్ వాళ్ళ స్వాధీనం నుంచి మనము స్వాధీనపరచుకోవడం జరిగిందనమాట. సో ఈ పర్టికులర్ దీంట్లో మా క్రైమ్ పార్టీ అడిషనల్ ఎస్పీ సిసిఎస్ నాగభూషణం, అట్లాగే డిఎస్పీ చంద్రగిరి, అట్లాగే డిఎస్పీ సిసిఎస్ శ్యామ్ సుందర్, తర్వాత మా తిరుచానూరు ఇన్స్పెక్టర్ సునీల్, ప్రకాష్, వీళ్ళందరూ వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా చాలా, అంటే ఈ అఫెన్స్ జరిగింది. యాక్చువల్గా మనకి ఇది ఫస్ట్ అఫెన్స్ వచ్చి 45/25 అని ఇంట్లో ఒక ఉమెన్ ఉన్నప్పుడు తిరుచానూరులో జరిగింది. సో అప్పటి నుంచి కూడా మనం వీళ్ళ గురించి, అంటే ఈ అఫెన్సెస్ మీద ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నాం. సో ఈరోజు మనకు ఆ లీడ్ వచ్చిన దాని మీద వీళ్ళని తిరుచానూరు లిమిట్స్లో ఈరోజు మనము అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో చాలా, అంటే జరిగిన తర్వాత ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ప్రాపర్గా క్రైమ్ పార్టీస్ తోటి ఈ సస్పెక్ట్స్ మీద నిఘా పెట్టి వాళ్ళ కదలికల మీద నిఘా పెట్టి ఈరోజు వాళ్ళందరినీ పట్టుకున్నారు. సో ఈ హోల్ టాస్క్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఆఫీసర్కి, మెన్కి, వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏమిటంటే, లాస్ట్ 1 మంత్ 10 డేస్లో తిరుపతి జిల్లాలో దాదాపు మనము ఇప్పటిదాకా నాకు గుర్తున్న దాదాపు ₹1 కోటి వర్త్, 1,10,00,000 వర్త్ మనము ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. దాదాపు 88 కేసులు మనము ప్రాపర్టీ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా క్రైమ్ పార్టీ కావచ్చు, తర్వాత మా కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ క్రైమ్ ప్రివెన్షన్లో కావచ్చు, డిటెక్షన్లో చాలా నిర్విరామంగా కృషి చేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరి మీద రౌడీ షీట్, అంటే సస్పెక్ట్ షీట్స్ కూడా ఉన్నాయి. దీంట్లో తరుణ్ మీద, పెంచిలయ్య మీద, నవీన్ మీద, వీళ్ళందరి మీద షీట్స్నే. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు 19 కేసులు, 16 కేసులు అట్లా వీళ్ళ మీద, అంటే ప్రీవియస్ క్రైమ్ ఏమంటాము క్రిమినల్ హిస్టరీ ఉంది, నేర చరిత్ర ఉంది వీళ్ళందరి మీద. అందరూ కూడా పాత నేరస్తులు.
అది దాని గురించి చేస్తున్నాము, అది కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ప్రస్తుతానికైతే అంత పాజిటివ్ లీడ్స్ అయితే లేవు నిజానికి, బట్ దాని మీద అయితే కృషి అయితే చేస్తున్నాము. ఓకేనా? పీడీ యాక్ట్ ఎక్స్ప్లోర్ చేస్తాం, అంటే ముందు ఉన్న కేసెస్ చూసి ఖచ్చితంగా మనకంటే పీడీ యాక్ట్ పెట్టాలంటే గత 2 సంవత్సరాల్లో 5 కేసెస్లో అయి ఉండాలా, అండ్ వాటికి కూడా కేసుకి మధ్య 6 నెలలు అట్లా ఉన్నాయి. కొంత క్రైటీరియా అంతా కూడా ఇది మీట్ అవుతుందా లేదో చూసుకొని అయితే వీళ్ళ మీద ఖచ్చితంగా అది కూడా పెట్టాలి. అంటే బస్ జరుగుతున్నాయి, మా పోలీసు పాట్రోలింగ్ కావచ్చు, నిఘా కూడా తిరుగుతూ ఉంది. చాలా కేసెస్ మనము ప్రివెంట్ చేయగలుగుతాం. మీరు చూసినట్లయితే రోజు డిస్ట్రిక్ట్ లెవెల్లో 70 నుంచి 80 మందిని రోజు కూడా ఈ సస్పెక్ట్స్ అన్న వాళ్ళు రోడ్డు మీద తిరిగే వాళ్ళని వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం చేస్తూ ఉన్నాము. ఆ విధంగా చేయటం వల్ల గత 15 రోజులు 20 రోజుల్లో కావచ్చు చాలామంది సస్పెక్ట్స్ని మనం పట్టుకోవడం, వాళ్ళ నుంచి కూడా మనం ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇంకా గస్తీ ముమ్మరం చేస్తాము. ఈ బీట్స్ కూడా ప్రాపర్గా ఆర్గనైజ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. నైట్ స్పెషల్ కాంపోనెంట్ పోలీసెస్తో కూడా పాట్రోలింగ్ చేస్తాం. ఇంకా కొంచెం ప్రాపర్గా చేసి జరగకుండా ఉండేది వీలైనంత వరకు నివారించడానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం.